Brigade Balbitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురుతుల్యులు కంచి కామాక్షి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు నటరాజన్ శాస్త్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఆలయాల విషయానికి వస్తే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆలయంకి వెళ్ళే దగ్గర నుంచి మనం మళ్ళీ వచ్చే వరకు కూడా అక్కడ ప్రదక్షిణలు చేసే కాంచి ప్రతి ఒక్కటి కొన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా పరిమితి చెంది ఉంటుంది. ముఖ్యంగా శివుడి విషయంకి వస్తే శివాలయంలో శివుడికి నందికి మధ్యలోంచి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని అలా గురుగారు? అదే అంటే మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ కెమెరామెన్ ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఎవరో క్రాస్ చేస్తే ఏమీ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. నంది శివుడు గురించి తపస్సు చేశారు, ఇది ఫుల్ కాన్సన్ట్రేషన్. అందుకోసమే చాలా డివోటీ, అది ఫస్ట్ డివోటీ శివుడు, నందికేశ్వరుడు. అందుకోసమే వాళ్ళు బ్రేక్ అవుతుంటే నంది కాబట్టి సింహమ్మ అమ్మవారు గుడి ఎక్కడ ఉంటే క్రాస్ చేయవద్దు, ప్రదర్శన చేయగల. ఇదే డిస్టర్బ్ అవుతుంది. అది సేమ్ ఇదే. అంటే ఒక శివుడు నంది అనే కాదు, ఏ దేవుడికైనా ఒక వాహనం ఉంటుంది ఆయన ఎదురుగా, ఎవరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. ప్రదర్శన చేయండి. అది ఏంటేది మీరు డాక్టర్స్ ఏం చేశారు, షుగర్ ఎక్కువ ఉంది వాక్ చేయండి అని చెప్తారు. మార్నింగ్ ఇంత మీటర్స్ రౌండ్ చేయాలంటే అప్పుడు మనకు ఏమి చెప్తాము, శివగుడికి విష్ణుగుడి అంటే 3 ప్రదర్శనం, 9 ప్రదర్శనం, 108 ప్రదర్శనం. ఎప్పుడంటే వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారు, మీరు 10 ప్రదర్శనం చేయండి రోజు శివగుడికి అంటే అది షుగర్ తక్కువ అవుతుంది. అది తర్వాత ఒక గుడి ఉంది, ఆ గుడిలో సోరియాసిస్ ఒక ట్రబుల్ ఉంది. ఆ శివగుడిలో కర్డ్ రైస్ ఒక లీఫ్లో పెట్టి ఇస్తారు, హాట్ కర్డ్ రైస్. అది 48 రోజులు ఆ స్వామి ఉపాసన చేస్తే మీకు తక్కువ అవుతుంది. అంటే ఏమి అంటే అక్కడ వెళ్ళి చూస్తే తెలుసు, అక్కడ హాట్ కర్డ్ రైస్ లీఫ్లు పెడతారు, ది బెస్ట్ ఫార్ సోరియాసిస్. అది కోసం ఆ గుడి. ఇప్పుడు విష్ణు గుడిలో తులసి తీర్థం ఇస్తారు, చాలా పవర్ఫుల్ హెల్త్ వైస్. తులసి ఎంత అది ఫుల్ ఆయుర్వేదిక్. ఇది కాఫ్ సిరప్ అంటే తులసి. అప్పుడు రోజు అది కాపర్, అది నీళ్లు పెడుతుంది. కాపర్ బెస్ట్. కాపరు తులసి మిక్స్ చేసి మంచి. మీరు పూజ అంతా చూసే అంత బేస్ సైన్స్ ఉంది. అదే అంతే. మీ ప్రదర్శనం అంటే అది అంటే ఇది. మీరు రోజు ఎర్లీనే మీకు సన్ డాక్టర్స్ అడ్వైస్ కెన్ గో టేక్ సన్ బాత్. అప్పుడు మన సంధ్యావందనంతో మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం, అది ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడు బెస్ట్ రేస్, మంచి రేస్ వస్తుంది. అది ప్యూర్ ఆక్సిజన్ యూ కెన్ గెట్ అట్ దట్ టైమ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రహ్మ ముహూర్తంకి ఆ సూర్యకిరణాలు అదంతా కూడా ఒక సైన్స్ కాబట్టి అలా చేశారు. ఆ సమయంలో దేవతలు కూడా సంచరించే సమయం అని చెప్పి అందుకే ఆ బ్రహ్మ ముహూర్తానికి అంత పవర్ ఉంది అంటారు. ఇది వాస్తవమేనా గురుగారు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మార్నింగ్ తక్కువ ఉంది, ఎర్లీ మార్నింగ్ అంటే వెహికల్స్ అంతా 10 o'clock 9 to 10 ఆఫీస్ అవర్స్ అని చెప్తారు, చాలా పీక్ అవర్స్. అదే ఉదయం ఉంటే అప్పుడు విశ్రాంతిగా దేవుడు అంతా ఇది అప్పుడు వస్తున్నారు, అది తిరిగే చూస్తారు వాళ్ళు టైం. అప్పుడు మీరు లేస్తే వాళ్ళు మంచి వాళ్ళ అనుగ్రహం ఇవ్వాలంటే అప్పుడు అదే దేవతా ముహూర్తం. అప్పుడు మీరు వేకప్ చేసి ఉపాసన చేసే మంచిది. అదే. ఓకే. అయితే ఒకవేళ అంటే ఏదైనా ఉపాసన చేయలేము, మాకే మంత్రాలు రావు అనుకున్న వాళ్ళు మామూలుగా ఎవరి ఇష్టదైవానికి సంబంధించిన నామం వాళ్ళు తలుచుకున్నా సరిపోతుందంటారా? ఇప్పుడు కలియుగతులే అదే. నేను కృతయుగతులే యజ్ఞాది చాలా చేయవాల, తపస్సు చేయవాల. తర్వాత త్రేతాయుగతులే హోమం చేయవాల, ద్వాపరయుగతులే పూజ అర్చన హోమం చేయవాల. కానీ కలియుగతులే ఒక నామాలు చెప్తే వాళ్ళు వస్తారు, అంత ఈజీ కలియుగం.
అది నామ భజన ఇప్పుడు అంతా మీరు చెప్తే లేకపోతే అది మీరు ఇయర్స్లో వచ్చింది కూడా మీకు పవర్ వస్తుంది, అంత ఇది పవర్ ఉంటుంది. అది ఇప్పుడు నామాని ఈశ్వర నారాయణ నమశివ ఏమి తింటే అది చాలు. కానీ ఇన్ని ఒకటి ఉంది, ఇప్పుడు మూకం ఉన్నారు, మూకర్ హూ డస్ నాట్ స్పీక్, డంప్, అప్పుడు వాళ్ళకి ఏమి మంత్రం, అందరికీ మీరు నామాలు చెప్తారు, అడుగుతారు, వాళ్ళకు అంతే కదా. ఏం చేయాలి వాళ్ళకు ఒక అనుగ్రహం ఉంది. అంటే మన అంత ఇది ముద్ర అని ఒకటి ఉంది, ముద్ర. ఇప్పుడు మీరు చైనా వెళ్తారో లేకపోతే కొరియా వెళ్తారో అక్కడ మీకు భాష తెలియదు, నీళ్ళు కావాలంటే మీరు ఏమి చెప్తారు, ఇదేంటే నీళ్ళు చూపిస్తాం, సింబల్, అది సింబల్. అదే నిద్ర అంటే ఇది ఇట్ ఈస్ కాల్డ్ ముద్ర. అదే ముద్ర అమ్మవారికి యూస్ఫుల్ అవుతుంది. ఇది నమస్కార ముద్ర, ఇది చేసే నమస్కారం. ఇదేంటే విఘ్నేశ్వరుకు, ఇది యోని ముద్ర. ఒక్కొక్క ముద్ర ఉంది ఒక్కొక్క దేవుడికి. అది అందరికీ బెస్ట్ ఈ ముద్ర ఉపాసన. అది మూకర్, అది అంతా ఎవరు డంప్ ఉపాసన. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం చెప్పారు గురువుగారు. ఇప్పటివరకు అసలు నిజంగా ఆలోచన ఎప్పుడు రాలేదు. ప్రతి ఒక్కరూ నామం తలుచుకుంటాము, చెప్తాము, లేదంటే వింటాము, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన రాలేదు అసలు మీరు చెప్పేదాకా. అయితే వాళ్ళు ముద్ర రూపంలో చేసుకుంటే అదే ఫలితం వాళ్ళకు ఉంటుంది. అందరికీ అమ్మవారు ఎంత దయ, ఏ వాళ్ళకు అనుగ్రహం చేయవాలి, ఏ రూపం అవదు అది చేయాలంటే అది మన అదే సంతోషం. అంటే మన ఇక్కడ చాలా పని ఉంది, అప్పుడు మీ 1 hour ఇస్తే అది అమ్మవారి దయ. ఈ ఐటమ్స్ మూలమా అందరికీ అమ్మవారి గురించి చెప్తుంటే మన భాగ్యం. అది మీకు థ్యాంక్ చేస్తాం. అయ్యో, మీకే ధన్యవాదాలు తెలియజేయాలి గురుగారు. మేము ఎన్నో మంచి మాటలు మా అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి. అయితే గురుగారు, ఇప్పుడు ఇంట్లో పూజ రూమ్ విషయానికి వస్తే చాలామంది వాళ్ళ ఇష్ట దైవం అని కానివ్వండి, లేదంటే ఎక్కడ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడికి సంబంధించిన విగ్రహాలు, ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఇదంతా ఒక లెక్క అయితే శంఖం కూడా తెచ్చి చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఇది పెట్టుకోవచ్చు అంటారా ఇంట్లో? పూజా రూమే ఎక్స్ట్రా, మీరు ఇంటియే లేదు, ఎంతో మనుషులకు రూమే లేదు. అవును అవును, వాళ్ళు రూమ్ వచ్చింది, ఒక్క రూమ్ చాలు, ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ చాలు అని చెప్తారు. అదిలో పూజ రూమ్ లేదు, వారు స్మాల్. అప్పుడు ఎవరికి పెద్ద ఇంటి ఉందో వారు అప్పుడు పూజా రూమ్ పెడతారు. ఆ పూజా రూమ్ పెడితే వాళ్ళకి డబ్బు ఉంది, క్షేత్రాలను వెళ్తారు. ఎక్క క్షేత్రం అంటే పైన వెళ్ళి పంచామృతం తీస్తారు, రామేశ్వరం అంటే శాండ్ తీస్తారు, ఒక్కొక్క ఇదిలో తీస్తున్నది. ఆ విశేషం ఏమిటి, అదిలే అమ్మవారు ఆ ఈశ్వర స్వరూపం దాంట్లో ఉంది, ఇంటిలో పెడితే మంచిది అని అది పెడతారు. అది పూజారంలో ఉంటే ఓకే. శంఖము చాలా విషయం, ఎప్పుడు శంఖ పూజ, అందరూ గుడి శంఖ పూజ ఉంది. అది వాళ్ళు గుడి మాదిరి అరేంజ్ చేస్తారు పూజ రూమ్లో. అప్పుడు సంఘం వేసే మంచిది, సంఘతీర్థం వేసే. సంఘతీర్థం ఎప్పుడు మీరు సంఘం ఎక్కడే వస్తుంది, సముద్రంతోనే వస్తుంది. అది నీళ్ళు కావాలా, నీళ్ళే లేకపోతే అది సంఘతోడు. అది కోసం ఇంటిలో నీళ్ళు పెడతారు. ఆ నీళ్ళు చాలా పవర్ఫుల్, సంగతులు దాంట్లో ఉంది. ఎవరికాదు కొంచెం టెన్షన్ అవుతుంది, కొంచెం ఫిట్ అవుతుంది, ఫస్ట్ నీళ్ళు వేస్తే వాళ్ళకు 24 times నార్మల్ అవుతుంది. అదే మన అమ్మవారి గుడిలో పౌర్ణమాస్య సంఘతీర్థం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ సంపూర్ణ అయిన తర్వాత సంఘతీర్థం ఇచ్చారు. చాలా పవర్ఫుల్. ఏదో ఫిట్స్ ఉంది లేకపోతే వేరే ఏదో ఉంది, ఇది సంఘతీర్థం కొడితే బాగా అవుతుంది. అదే సంఘతీర్థం విశేషం. అంటే ఇప్పుడు గురువుగారు, మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే గనక ఆ వస్తువు దాంట్లో నీళ్లు ఉంటే మీరు మంత్ర రూపంలో దానికి కొంచెం శక్తిని ఇస్తూ ఉంటారు కాబట్టి అది పనిచేస్తుందేమో. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర శంఖం ఉంది అని అంటే మేము మంత్రాలు ఏమి చెప్పలేము, చెప్పడానికి రాదు కూడా. మామూలుగా నీళ్లు పోసాము, దేవుడి గదిలో పెట్టాము, వాడుతాము, అంతే ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ కాయిన్లో మీరు ఆర్నమెంట్ చేశారు, స్టడ్, జమికి ఆరు చైన్, అది లేకపోతే ఊరికే గోల్డ్ ఉంది, అది పవర్ ఉందా లేదా? గోల్డ్ వాల్యూ విలువే కదా, గోల్డ్ వాల్యూ కదా. సేమ్ అదే శంఖం తీర్థం అంటే గోల్డ్, ప్యూర్ గోల్డ్. మీరు తర్వాత డిజైన్ చేసి మంత్రం అదిలా ఆవాహన చేసి డిజైన్ ఇచ్చే చైను
అది ఆభరణం తోడు, అది తయారవుతుంది. ఆభరణం అవుతుంది ఆ మంత్రం చేసే. లేకపోతే అది గోల్డ్, అది పవర్ ఉంది. ఇప్పుడు ఆ శంఖంలో నీళ్ళని చాలా మంది ఈ రోజున నీళ్లు నింపి పెట్టి మరుసటి రోజు ఉదయం శివుడికి అభిషేకం చేయడం కానివ్వండి, తులసమ్మ వారికి పోయడం కానివ్వండి చేస్తుంటారు. అది పద్ధతి సరైనదే? అది కరెక్ట్. ఏమీ తెలియదంటే ఆ తులసి దళం దాంట్లో పెట్టింటే పరమ పవిత్రం అవుతుంది. సంగ జలంలో తులసి దళం వేసి అభిషేకం చేసి చాలా పవిత్రం. ఓకే. అయితే గురుగారు చాలామంది ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి అమ్మవారు వాళ్ళపైకి వస్తారని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. పూనకాలు అని చెప్పి సిగాలు ఊగుతూ ఉంటారు, కొలుపులు చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మవారు అలా వాళ్ళ పైకి రావటం ఇదంతా నమ్మొచ్చు అంటారా? ఇది అంటే ఎంతో ఉపాసన అంటే వాళ్ళు రూపమా అవుతుంది. మంత్ర రూపం అంటే శివ ఉపాసన అంటే శివనా వస్తుంది, అమ్మవారు ఉపాసన అమ్మవారు వాళ్ళు అయినారు அப்படின்னு ఉంది. అది వాళ్ళంటే ఇప్పుడు 10 వాట్స్ ఉంది, అది 20 వాట్స్ వచ్చింది బల్బ్ పోతుంది. అవును, అది ఎక్కువ పవర్ వస్తుంది. ఎంత కెపాసిటీ ఉండాలో అదే అంతే. ఉంటే ఇది ఎక్కువ పూజ అంటే ఇదంటే వాళ్ళు అమ్మవారు శక్తి వచ్చింటే వాళ్ళు కంట్రోల్ చేయలేదు పవర్. అదే కొంచెం ఎక్స్ట్రీమా వాళ్ళు రియాక్షన్ చేశారు. అప్పుడే అంటే వాళ్ళు అందరూ నీళ్ళు పెడతారు. ఎక్కువ స్వామి వచ్చిందంటే నీళ్ళు పెడితే వాళ్ళు కామ్ అవుతుంది అంతే. అది అమ్మవారు వస్తుంది, శివుని వస్తుంది ఏమి కాదు. కానీ ఇది పవర్ ఎక్కువ వస్తుంది, వైబ్రేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళకు లేదు. అంటే అది గంగా వస్తుంది, తపస్సు చేస్తారు, ఎక్కువ తపస్సు. గంగా ఇక్కడ కావాలా వారు అప్పుడే సాబు మోసరం అవుతుంది అంటే వాళ్ళు చాలామంది దర్శనే. అప్పుడు ఒక ఆయన తపస్సు చేశారు. అప్పుడు గంగా వస్తుంది, వచ్చి మీకు అంటే మన ఫోర్స్ వస్తుందా, మీకు కెపాసిటీ ఉందా, లేదంటే అప్పుడు ఎవరుంటే శివు ఒకటే. శివన్ మళ్ళీ వాళ్ళు తపస్సు, వాళ్ళ పేరు భగీరథ అని పేరు, వాళ్ళ పేరు భగీరథ. ఇప్పుడు కూడా మీరు ఏదే ప్రయత్నం చేసి భగీరథ ప్రయత్నం చెప్తారు. భగీరథ ప్రయత్నం చాలా ఫస్ట్ గంగాకు కావాలని తపస్సు చేశారు. గంగా వచ్చిన తర్వాత శివుడు గురించి తపస్సు చేశారు. శివుడు వచ్చిన తర్వాత శివుడు ఒక్క సెకండ్ గంగా వచ్చింది ఆకాశంతే వాళ్ళు శిరస్సులో వచ్చిన అంతే. గంగా బయట రాలేదు. మళ్ళీ భగీరథన్ తపస్సు చేశారు శివుడు గురించి. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కోసం గంగా పిలుస్తాము, మన పితృకులకు శాపమోసనము గంగా పిలుస్తాము, మీరు శిరస్సులో వేసింది మళ్ళీ శివ శిరస్సులో గంగా వస్తుంది. వచ్చింది ఇది అందుకోసం భాగీరథ అంటే భాగీరథి ఇంటి పేరు. అది దర్శనం భాగీరథన్ తపస్సు చేసి వచ్చింది. అంత ఇది మీరు ఎంత పవర్ ఉంటే మామూలు ఆ గంగా ఫోర్సు ఎవరు ఉంటే గంగా శివ తర్వాత కింద వస్తుంది. అప్పుడు వేగం తక్కువ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు ఎవరు ఉంటే ఏ అమ్మవారు ఏ వచ్చిందే అది ఎక్కువ పవర్ అవుతుంది. అందుకోసమే లిమిటెడ్, ఏదంటే లిమిటెడ్ అన్లిమిటెడ్ పోతుంది, డైజెషన్ అవ్వలేదు, డాక్టర్కి వెళ్తా. అదే అంటే ఏదైనా ఎంత ఉండాలో అంతే కానీ దాని పరిమితిని మించకూడదు. మీరు ఎంటీ వాటర్ వెసల్స్లో ఎక్కువ నీరు పెడితే ఫుల్ అయిన తర్వాత మళ్ళీ అంతా కింద బయటకు వచ్చేస్తుంది. అది పెద్ద పాత్ర ఉంటే అదుకం ఫుల్ అయిందే కింద పోతుంది. ఎంత పాత్ర అంతలో అది ఫుల్ అయిందే అదే. అయితే గురుగారు చాలామంది ఇలా అమ్మవారు వాళ్ళ పైకి రావటము అని చెప్పి వాక్కు కూడా వాళ్ళ నోటితో పలికిస్తుంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో వాళ్ళ నోటి వెంట పలానా ప్రదేశంలో ఆలయం కట్టించమని చెప్పి, లేదు అంటే ఏదైనా ప్రాంతంలో విగ్రహాలు భూమిలో ఉన్నాయి అవి తీయాలి అని చెప్పి ఇలా ఈ మధ్యకాలంలో రకరకాలుగా వింటున్నాం. నిజంగా భగవంతుడు వాళ్ళ నోటి ద్వారా అలా చెప్పిస్తారంటారా? చాలా టైం మన అప్పుడు లేదు. ఇప్పుడు ఇది మన తిరుపతి బాలాజీ ఉన్నారో అది ప్లేసు చూపిస్తాడే ఒక అది బ్లడ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోతుంది అక్కడ కింద అది ఉంది. లేకపోతే ఎవరో ఒక వాకల మన ఇక్కడ ఉన్నారు మీరు తీస్తే మనం వస్తారు అని చెప్తారు. అది 100కు 3% జెన్యూన్. వాళ్ళ ద్వారా మనకు ఇంటిమేషన్ వస్తుంది ఇక్కడ ఉంది అంటే. 97 కమర్షియల్లో అదే వ్యాపార దృక్పథం అదే గురించి. బట్ మనకు
ఏదేది ఇంపార్టెంటో వాళ్ళు ఎవరి ద్వారా మనకు వస్తుంది. అది ఇప్పుడు ఉంది. ఓకే. మన కంచి శంకరాచార్య స్వామి ఉన్నారు, 101 వాళ్ళకు ఇది ఉంది. ఎవరో వచ్చిందే ఇక్కడ వెళ్ళు అక్కడ ఉంది అని చెప్తే అక్కడ ఉంది. అది మరి ఇది ఉన్నారు. అది మరి మన సాయిబాబా ఉన్నారు. అది ఇప్పుడు కేరళలో ఒక స్వామీజీ ఉన్నారు, అమృతానందమయ్యిండే. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ, అమృతానందమయ్య ఫిషర్మెన్ కమ్యూనిటీ. చాలా ఇప్పుడు వాళ్ళు అమ్మ అని పిలుస్తారు అందరూ. ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వచ్చి అమ్మవారు అనుగ్రహం అయ్యి ఇప్పుడు చాలా అనుగ్రహం చేశారు. వాళ్ళు మొదటి ఎక్కువ అవతారం ఉన్నారు. అంటే ఈ కులం ఆ మతం అనేది ఏమీ లేదు భగవంతుడి విషయంలో. అదంతా ఇక్కడ ఉన్న మనం ఆయన భక్తులము కొట్టుకొని చావాల్సిందే తప్ప. మీరు అది ఏమిటి, మీరు స్కూల్కు జరుగుతుంది, అందరికీ ఒకే నేమ్, అందరూ స్టూడెంట్స్. లోపల ఉంటే అందరూ స్టూడెంట్స్. స్టూడెంట్స్ తర్వాత కాలేజీ వింటే ఇంజనీర్, డాక్టర్, అడ్వకేట్స్ సపరేట్. అప్పుడు నేమ్ ఫస్ట్ అందరూ స్టూడెంటే. మీకు ఏమి చూసి డాక్టర్ వెళ్ళే డాక్టర్, లాయర్ అంటే లాయర్, లేకపోతే ఇంజనీర్. సో సపరేట్ ఆడిటర్. ఇప్పుడు వాళ్ళు చూస్ చేశారు. అందుకు ముందే అందరూ ఓకే. అది తర్వాత అందరూ టైం అయింది, అందరం కాల్డ్ ప్రేతం. అందరం కామన్ ప్రేతం బాడీ, డెత్ బాడీ, ప్రేతం చెప్తారు. అందరు ఫస్ట్ స్టూడెంట్స్ అందరం కామన్ ఒకేనే. బ్రాహ్మణ ప్రేతము, క్షత్రియ ప్రేతము ఏమి కాదు, అందరూ ఒకేది ప్రేతం. అదే అంత అద్భుతமாக మన అంత ఇది చెప్తారు, ఏమి ఇటు చేయగలను. అయితే ఇప్పుడు ఒక మానవుడిగా మనం ఉన్నాము అనంటే అసలు ఎందుకు మనం భూమిపైకి జన్మ తీసుకొని వచ్చాము అనంటే దాని వెనకాల అర్థం ఏమైనా ఉందా? భగవంతుడు ఒక కాన్సెప్ట్తో మనం పంపిస్తాడా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏకలైవన్ ఒక ఆయన ఉన్నారు. ఏకలైవన్ అందరికీ తెలుసు. ఏకలైవన్ ఉంది చాలా, అది వాళ్ళ ట్రిబుల్ చాలా ట్రైబల్లో వచ్చారు. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ బ్రిలియంట్, మోర్ దెన్ అర్జున్ ఉన్న తర్వాత వాళ్ళు చాలా ఇది. అప్పుడు వాళ్ళు ద్రోణుడు ఏమి చెప్తారు, కృష్ణ ద్వారా ఒకటి చేశారు. ఇప్పుడు ఏకలవ్యుని వచ్చిందే రేపు ప్రాబ్లం అవుతుంది, ధర్మానికి ప్రాబ్లం అంటే. అప్పుడు గురు దర్శన అంటే వాళ్ళు తంప్ కట్ చేసి ఇస్తాం. వాళ్ళు ఏమి కావాలంటే అది ఇస్తారు, తంపు కట్టినాడు అంటే అది బోవు అండ్ ఇదికి అది ఇంపార్టెంట్ తంపు అది తీస్తారు. వాళ్ళు ఫాదర్ అంతా ఏం ప్రాబ్లం, మన గురువు అడుగుతారు ఇస్తాం అంతే. కానీ వాళ్ళు ఒక ఇది మనకు ప్రొఫెషనే ఇది హంటింగ్. అది మనకి తంపోయింది అంటే మీరు ఏమి ఒక్క కురి వేస్తే మీకు ఏమేమో వస్తుంది, మీరు అంత అనిమల్సే మీరు చేయగల అంటే అది ప్రామిస్ చేశారు. అనిమల్స్ ఒక్కటే ఓకే అంటే భారత యుద్ధంతో వాళ్ళు ప్రదేశం అంతా దుర్యోధన కింద వస్తుంది. అప్పుడు దుర్యోధన కింద వస్తుంది, వాళ్ళు ఏమి సైడ్ రావాలా, దుర్యోధన సైడ్ రావాలా, వాళ్ళు వచ్చిందే అర్జునుడికి ప్రాబ్లం అవుతుంది. చాలా అది మహారాధ అన్నది. అది కోసమే అప్పుడు వాళ్ళు తంపు కట్ చేశారు. కానీ ఇదలా యుద్ధం పోయింది. అప్పుడు ఏకలవ్యుని చెప్తారు, మనకి ఏమీ ప్రయోజనం అంత ఇది ఉంది మనకి ఏదంటే, అప్పుడు ఒక ర్యాబిట్ చూస్తాం, ఒక బాణం వేస్తారు, అది లేదే సౌండ్ వచ్చింది. ఏమిటి అది, మరి ఆయన ఉన్నారు, వాళ్ళు లెగ్ ఫీటు ఇది మాదిరి ర్యాబిట్ మాదిరి కనపడదు. అక్కడ వెళ్ళి సాక్షాత్ కృష్ణర్ ఇద్దరు పడుతున్నారు. మన మహాపావన కాదు, మీరు మన చరిత్రలో మీరు ఉన్నారు ఏంటే, ఒకే అస్త్రం మన కృష్ణరే, మీరు అందరూ లేదు,
మా కృష్ణరే మీరు తీస్తారు, మీ బాణం అంత పవర్ ఉంది, మన హిస్టరీ ఉంటే వరకే మీ హిస్టరీ ఉంది, అది మీ అనుగ్రహం మీరు అంతా ఫీల్ చేశారు కదా, మనం ఏమి చేయలేదంటే మీ మహానుభావులు కృష్ణరే సక్సెస్ అయింది అంటే అనుగ్రహం చేశారు. అంటే ఎవరికూ ఒక ఇది ఉంది బర్త్లో. అబ్దుల్ కలాం మామూలు ఎక్కడో ఉన్నారు, ఎవరు వాళ్ళు జనాదేవి వచ్చారు. అంటే ఎవరు అంటారే ఈవెన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అంతా ఎవరో మామూలును నార్మల్ అని చెప్తారు వాళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతా వాళ్ళకు చాలా ఇదిలో ఉంది. అది ఎవరికో రీజన్ లేదు, వాళ్ళు తప్పకుండా మనకు ఈవెన్ ఏమి రీజన్ లేదంటే వాళ్ళు సంతానం వచ్చిందే వాళ్ళ ఫాదర్ మదర్కు అప్ప అమ్మ అని నేమ్ మదర్ ఫాదర్ అదుకోసమే జనం వచ్చారులే, అదొక ఒక ఇది ఉంది రీజన్. అంటే ఏదో ఒక రీజన్ తోటి వస్తారు, ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు 16 years ఇది ఆదిశంకరుకు అంతే, వాళ్ళు బుద్ధిశాలి 16 years కావాలా, ఇల్లంటే నాలెడ్జబుల్ 100 years అంటే వాళ్ళు 16 చాలు అని చెప్తారు. బుద్ధిశాలి కావాలన్నా వాళ్ళ మదర్. అప్పుడు ఆదిశంకర్ వచ్చారు, మళ్ళీ వ్యాసట ఇంకా 16 ఇచ్చి 32 వయసు 32 yearsలో 2 times ప్రదర్శన చేశారు. అప్పుడు వెహికల్ ఏమి కాదు ఆ టైంలో. ఆదిశంకర్ అంతా చూసారు, ఎంత మనకు భాష్యము అంతా బుక్స్ ఇచ్చారు, అంత నాలెడ్జ్. అదే రామానుజర్, వాళ్ళకి ఏమీ ఇది లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. వాళ్ళు కుంభకోణం వచ్చి వాళ్ళు నీకు రామానుజం తీరం అంటే ఇన్వెంటెడ్ బై రామానుజం. ఎంత మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ వాళ్ళు నేమ్ ఎక్సెప్ట్ ఇండియా తవిర అందరి ఎట్లా వాళ్ళు ఫేమస్ ఉంది. వాళ్ళు ఒక రీజన్ ఉన్నారు, అది ఎక్కువ రీజన్స్ ఉంది. అయితే గురుగారు ఇటువంటి వారినే కారణ జన్ములు అని చెప్పవచ్చా? ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కారణ జన్ములు అని చెప్పి. ఎవరు అసలు కారణ జన్ములు అని అంటే? మన ఇప్పుడు చెప్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణంతోటే వస్తాము, దాన్ని మనం తీర్చుకునే వెళ్ళిపోతాము. కానీ ప్రత్యేకించి వీడు కారణ జన్ముడు రా అని చెప్పి కొంతమందిని దశావతారం ఏమిటి, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రీజన్. అవును రీజన్కే దశావతారం వచ్చింది కదా. అదే అలాంటి వాళ్ళే. అదే కరాంగులి నగోత్పన్న నారాయణ దశాకృతి లలితా సహస్రనామంతలే అమ్మవారు ఒక్కొక్క ఇది చెప్తే ఒక్కొక్క అవతారం వస్తుంది. కరాంగులి నగోత్పన్న నారాయణ దశాకృతికి దశావతారం వచ్చింది అమ్మవారు ఒక ఇది నింటే. సో ఒక్కొక్క రీజన్లో ఉన్నారు. అదేంటే అది సైన్స్ మిక్సింగ్. ఫస్ట్ ఏది వచ్చింది అంటే మత్స్యావతారం. ఫస్ట్ క్రియేషన్ ఫ్రమ్ సీ, తర్వాత మత్స్యం, కూర్మం, వరాహం. జనరేషన్ డెవలప్ అవుతుంది, నీరులో ఉంది ఇది, నీరు వాటర్లో, తర్వాత ల్యాండ్లో ఉంది టార్టాయిస్, తర్వాత స్మాల్ ఇది వామన అవతారం. అప్పుడు ఆ టైంలో అందరూ ఇంత టైం. అదుకు ముందు నరసింహం, అనిమల్ అండ్ మ్యాన్. దెన్ వామన అవతారం తర్వాత ఒక్కొక్క అవతారం ఒక్కొక్క. రామావతారం పోతే అందరూ మంచివాళ్ళు అందరూ. తర్వాత బలరామన్, కృష్ణావతారం అంటే అంత ఇది ఉంది. ఇప్పుడు కలియుగతలో విష్ణు ఇదే అవతారం. ఇంకా బుద్ధుడు కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. కానీ మన ఇది ఉండి అమ్మవారికే బౌద్ధ దర్శనాంగి పేరు. కామాక్షికే బౌద్ధరు వాళ్ళకి తార అని ఒక దేవత ఉన్నారు. ఆ తార అది దశమహావిద్యాలో ఒక దేవత తార, అది ఉంది. ఇప్పుడు కల్కి అవతారం పెండింగ్, అది ఇంకా టైం ఉంది. కల్కి అవతారం అంటే కలియుగం అంతమయ్యేటప్పటికి అవతారం వస్తుందా? సుమారుగా ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు గురుగారు? మనకి ఇప్పుడు 32,000 years ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగే ప్రళయాలు ఇవన్నీ చూసి కలియుగం అంతమైపోతుంది అని చెప్తున్నారు కదా. ఇంకా స్టార్టే ఆగలేదు, అందుకే ఇప్పుడు అది ఎక్కువ ఉంది టైం. అంటే కలియుగం స్టార్ట్ అవ్వక ముందే ఇంత ఎఫెక్టివ్గా ఉంది అని అంటే రాబోయే రోజుల్లో చాలా క్లిష్టంగా ఉండబోతుంది. బ్యాక్ టు ఓల్డ్ ఎప్పుడు ఒక్కొక్క బ్యాక్ పోతుంది. అప్పుడు ఫస్ట్ ఎప్పుడు క్రియేషన్ ఆఫ్ వరల్డ్ వచ్చింది, అదే ఎండ్కు క్లోజింగ్ ఆఫ్ ద
ఎర్త్ యుగం. యుగం. అది అందరం ట్రిబుల్స్ అవుతుంది, అందరం ఏమి ఇది కాదు, ఏమి గోత్రం, ఏమి ఇది కాదు, అందరం డ్రెస్సు. ఇప్పుడు మీరు డ్రెస్ కోడ్ చూడండి, అప్పుడుకు ఇప్పుడుకు. అప్పుడు ఏమి డ్రెస్ లేదు, అప్పుడు ట్రిబుల్స్ ఎప్పుడు ఉందే ఆ టైపుకి పోతుంది, ఆ టైపులో పోతుంది. అదే ఎండ్ ఆఫ్ కలియుగ. గురుగారు, మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు అమ్మవారు శక్తి, ఆ శక్తి తట్టుకోలేని స్థితిలో అలా వస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే దేవతలు ఉన్నారు అని అంటే దయ్యాలు కూడా ఉన్నాయి, ఆత్మలు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ఆత్మలు అనేది ఉన్నాయా? ఉంటే ఒకరి పైకి ఆ దయ్యాలు రావటం అనేది, ఇబ్బందులు పెట్టడం అనేది వింటూ ఉంటాం సహజంగా. ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారా? ఉంది మా ఆత్మ ఉంది. ఆత్మ, ఈ ఆత్మ మీరు ఇదే ఉంది. వాళ్ళు చాలా పుణ్యాత్మ చెప్తారు, వాళ్ళ పుణ్యాత్మ, వాళ్ళ ధర్మాత్మ. అవును. ఇంకొకటి వాళ్ళ పాపాత్మ చెప్తారు. చాలా ఎక్కువ సిన్స్ చేసే వాళ్ళ ఎంత పాపం చేస్తామని ఆత్మ. అది ఏంటి ఆత్మ ఏ టైంలో ఏ రూపంలో వస్తుంది అని తెలియదు. సింహం ఉంది వాదుల ఆత్మ, మంచి ఆత్మ సింహంలో పోతుంది. అప్పుడు సింహం అడ్వైస్ చేస్తారు, వాళ్ళకు వాక్ వస్తుంది. వాక్ గజం, గజేంద్ర అంటే అది ఉంది. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు క్రొకడైల్ అంటే అది నారాయణ అని పిలిస్తే నారాయణ వచ్చారు. అప్పుడు అంతా ఇదేంటి మంచి ఆత్మ రూపంలో వచ్చింది. ఏంటి మీరు నార్మల్లో ఒక ఇదిలా ఉన్నారు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, మంచి ఆత్మ అదిలో వచ్చి చేస్తారు. ఇప్పుడు కూడా ఒక సీక్రెట్ చెప్తారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు సన్ డాటర్ డెలివరీ టైంలో ఒక గోల్డ్ ప్లేటు పైన సిల్క్ వేసి ఆ పాప టచ్ చేయవద్దు, అది డెలివరీ తీస్తే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞాపకం ఉంది. అది టచ్ చేస్తే పోతుంది. అది ఏమి టచ్ చేయదు, డెలివరీ అక్కడ అయింది, అది వాళ్ళకు పూర్వజన్మ ఉంది. అప్పుడు ఒక స్టోరీ ఉంది, ఒక ఇది అంటే మంచి వాళ్ళు దర్శనం ఏమవుతుంది, ఒక డౌటు. మహాన్ దర్శనం ఏ పుణ్యం వస్తుంది, ఇదే. అప్పుడు వాళ్ళు తిరిగినారు. మంచి వాళ్ళ దర్శనం అంటే అది డౌట్ ఎవరికంటే డౌట్ లేదు, వాళ్ళు మన కోసం నారదుడికి వచ్చింది. మంచి వాళ్ళ దర్శనం ఏమి ఫలనిస్తుంది, మంచివాళ్ళు. అది అప్పుడు అడిగితే మీరు ఒక బ్యాడ్ ఉంది అక్కడ అడుకండి, ఆ బ్యాడ్ అడిగితే అది పోయింది. అప్పుడు మళ్ళీ అంటే இன்னும் ఒక ఆయన ఓ అనిమల్ దగ్గర అడగండి, నారదరు అక్కడ వెళ్ళి మంచి వాళ్ళ దర్శనం ఏమి అవుతుంది అంటే అదుం పోయింది. తర్వాత ಇನ್ನೂ ఒకటి అదుం పోయింది. వీళ్ళకు డౌట్, విష్ణువు దగ్గర అడుగుతారు, ఏమి అయింది, మన మంచివాళ్ళ దర్శనం ఏమి అయింది, ఒకరు డెడ్ అవుతుంది, ఏంటి ఇది మహాపాపం మనకు వస్తుంది అంటే మీరు వస్తుంది, మీరు ఈ టైప్లో డెలివరీ ఏది కొత్తది అది అడగండి. అది ఏమి అప్పుడు డెలివరీ అవుతుంది కొందరికి పిల్లలకు ఎంతేనే మీరు వెళ్ళు చేయండి, సేఫా అది అడుగుతారు. అది డెలివరీ అయింటే అడుగుతారు, ఏమి మంచి వాళ్ళ దర్శనం అంటే మంచి వాళ్ళ దర్శనం మన మంచి జననం. మీరు ఫస్ట్ బ్యాడ్ తర్వాత అనిమల్ తర్వాత ఇది తర్వాత ఇంకా జననం, ఇంకా మీరు చూసి మీరు మంచివాడు. ఎంత పెద్ద నారద మహర్షి దర్శనం అంటే ఏమిటి, మన నెక్స్ట్ జననం అంత మంచి అవుతుంది. ఇప్పుడు కింగ్డమ్కు వాళ్ళు సన్న వస్తాము, అదే మంచి వాళ్ళ దర్శనం మీకు ఎక్కువ అవుతుంది అని వాళ్ళు చెప్తారు. తర్వాత అది చిల్లన అయింది. నారద మహర్షి ఎవరికైనా తెలియదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. అదే మంచివాడి దర్శనం అంటే ఇది ఆత్మకి అంటే ఇదే. అది ఎప్పుడు యూ మస్ట్ డూ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్, బీ పాజిటివ్. అది అప్పుడే మీకు అంతా మంచి అవుతుంది. ఇప్పుడు మీకు శ్రమ వస్తుంది కూడా లేటర్ మంచి అవుతుంది. ఎప్పుడు ఒక సర్కిల్
ఇదే శూన్యం అంటే శూన్యం సర్కిల్ ఇది స్టార్ట్ అయిందే కింద వస్తుంది మళ్ళీ అప్పు కిందే కాదు అది అప్పు అవుతుంది ఇదే పూర్తి అవుతుంది ఎవరికి సెకండ్ ఇన్నింగ్స్ ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం ఎప్పుడు మనకు దుఃఖం ఉంది ఇప్పుడు మంచిగా అవుతుంది అమ్మారు తప్పకుండా ఉన్నారు డార్క్ ఉంటే లైట్ ఉంది అందరికీ ఇదే మన ఇంటిలో చెప్తారో ఏది ప్రాబ్లం ఉంటే ఊరికే ఉండండి తప్పకుండా అమ్మారు అడిగితే అందరం బాగా ఉన్నారు. అవును, అంటే కష్టానికి వెన్నంటే సుఖం ఉంటుంది, దుఃఖానికి ఇప్పుడు దుఃఖం వచ్చింది అనుకుంటాము దాని వెన్నంటే అదే సంతోషం నెక్స్ట్ వస్తుంది. మన దుఃఖం సంతోషం అంటే దుఃఖం వస్తుంది అంటే అది కాదు. అదే అంటే అది దుఃఖము సంతోషమా అని ఉంటారు మన ఇప్పుడు మళ్ళీ అది కాదు. మీరు చాలా దుఃఖం ఉంటే మీరు ధర్మమా ఉన్నారు అప్పుడు మీకు సంతోషం వస్తుంది. అదే మీరు హరిశ్చంద్రన్ ఎక్కువ ప్రాబ్లం అది వాళ్ళు ట్రూత్ సత్యం అంటే వాళ్ళు ఎంత అయింది వాళ్ళ వైఫ్ పోయింది సన్ను పోయింది వాళ్ళు ఎంత పెద్ద కింగ్ వాళ్ళు క్రిమేషన్ గ్రౌండ్ గాఢ వచ్చారు అప్పుడు కూడా వాళ్ళు సత్యమే చెప్తారు సత్యం. తర్వాత హరిశ్చంద్రన్ బాగా వచ్చి విశ్వామిత్ర అనుగ్రహం అయింది అంతా మీరు ఇది కాదు మాసానం కాదు ఇది ధర్మదేవత ప్లేసు మీకు అంతా ఇది వాళ్ళంతా ధర్మరాజు దగ్గరే మీరు వైఫ్ సన్నలం పని చేశారు సత్యమే అదే మంచి ఉంది మళ్ళీ కింద కాదు మీరు సత్యము ధర్మం చేసే మీరు అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు కష్టం ఉంది మీరు ధర్మమే ఉంటే తప్పకుండా అప్పు అవుతుంది. అంటే కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, బ్రేవ్ ధైర్యంగా ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, మంచి టాప్లో ఉండగలుగుతాం. మీరు ఇది రామర్ ధర్మర్ హరిశ్చంద్రన్ నల చక్రవర్తి నలుగురు థింక్ చేయండి వాళ్ళు ఎంత మహానుభావం వాళ్ళకి ఎంతో కష్టం వచ్చింది. రామన్ చంద్రమూర్తి అవతార్ భూషణ్ వాళ్ళు 14 years వనవాసం సీతాదేవి తీసుకుని పోతారు అప్పుడు ఆ టైప్ శ్రమ ఎవరికి రాలేదు. దెన్ ఊరికే ఉండండి ధర్మం చేయండి పేషెన్స్గా ఉంటే తప్పకుండా మంచి అవుతుంది. గురువుగారు నిజంగా ఆ పేషెన్స్ రావాలి అని అంటే ప్రతి ఒక్కరిలో అసలు ఉండాల్సిన ఒక 2-3 లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఉంటే కనుక ఆ పేషెన్స్ అవన్నీ తట్టుకునే ఒక ధైర్యం వస్తుందంటారు? ఏంటి మీ ఫాదర్ మదర్ మీ దగ్గరే ఉంటే వాళ్ళు ఏమి చెప్తే మీరు ఓకే చెప్తే అదే ధైర్యం. వాళ్ళు మీరు మంచి గురువు ఉంటే వాళ్ళ గురువు ఏమి చెప్తే అదే ధైర్యం. రోజు గుడి ఎవరు లేదో గుడి ఉంటే అమ్మవారు ధైర్యం. లేకపోతే మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళు మీకు లేకపోతే వైఫ్ వాళ్ళ మంచి వైఫ్ మీకు చెప్పి అది ధైర్యం. లేకపోతే మీ సన్ను వాళ్ళు మీకు ధైర్యం ఉంటే వీళ్ళు అంతా మీ దగ్గరే ఉంటే అంతా ధైర్యం అవుతుంది. అంటే మీరు చెప్పినట్టుగా చూస్తే మనకు సపోర్ట్గా మన కుటుంబము మన బంధాలు బంధుత్వాలు వీళ్ళంతా కాదు అనుకుంటే అమ్మవారు. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కనుక ఒకప్పటి కాలంలో అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళు, ఏదున్నా అందరూ మాట్లాడుకోవడము ఒక నిర్ణయం తీసుకోవడము ఒక ఏకత్రాటిపై నిలబడడం అనేది ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకు ఒక చైల్డ్ అబ్బాయో అమ్మాయో ఒకరు లేదా ఇద్దరు ఇంతవరకే పరిమితం అయిపోయాయి. ఇప్పుడు ఈ వ్యవస్థ ఇలా మారటం వల్లే ఇప్పుడు జరుగుతున్న ఈ ఇబ్బందులన్నింటికీ కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? కారణం మీరే డబ్బు అదే. అప్పుడు ఫాదర్ మదర్ ఉన్నారు, మదరు హౌస్ వైఫ్, అప్పుడు వాళ్ళు ఇద్దరే ఫాదర్ ఒకటే ఎర్నింగ్ పర్సన్, వాళ్ళకి 5 చిల్డ్రన్ 6, 4, 8 కూడా ఉంది అప్పుడు ఆ డేస్లో. ఇప్పుడు హస్బెండ్ ఎర్నింగ్ వైఫ్ ఎర్నింగ్ కానీ ఒకే చిల్డ్రన్ ఎంత వాళ్ళకు అప్పుడు వాళ్ళకు అంత చిల్డ్రన్ ఉంది, వాళ్ళు ఇల్లు ఉంది, ఎడ్యుకేషన్ ఇచ్చారు అంత ఎప్పుడు మీరు యునైటెడ్ ఫ్యామిలీ అది లేదే అంతా పోతుంది. మీ ఫాదర్ మదర్ ఉంటావాలా, మీ ఫాదర్ మదర్ లేదంటే మీ ఫాదర్ ఇన్ లా మదర్ మీ దగ్గరే ఉంటావాలా, అప్పుడే మీకు రక్ష. మీరు ఇప్పుడు ఏమిటి మినియేచర్ కుటుంబం మినియేచర్ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఇద్దరు జాబ్కి పోతారు ఫుల్ బై బర్త్ ఇట్ విల్ బికమ్ ఆర్ఫర్. అది వద్దు, మినిమం 3 చిల్డ్రన్. ఇప్పుడు మంచివాళ్ళు మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్తాడు అది బెస్ట్, అది మినిమం 3 చిల్డ్రన్ ఉంటావాలా, అది అంటే అది రక్ష. మన ఒక
కంట్రీకి ఎక్కువ మనుషులు ఉంటావాలా. మినియేచర్ కుటుంబంలో అది వద్దు. 3 చిల్డ్రన్ ఉంటే అది అరగంట రాగదు. ఇప్పుడు ఒకే చిల్డ్రన్ అది అరగంట అవుతుంది. ఒక సిస్టర్ ఉంటే ఇంకా 20 years తర్వాత అంకిల్ లేదు, ఆంటీ లేదు, చిత్తప్ప, పెరియప్ప, అది ఏమీ లేదు. అది పోతుంది. అది ఎందుకు? అది ఏంటి ఒక లేదంటే నువ్వు ఒక సహాయం ఇంకా ఉంటే అప్పుడు సహాయం ఉంటావు. ఏదైనా ఆపద వస్తే ఒకరికొకరు హెల్ప్. అది ఏంటాల అది మనది. అందరూ మన యునైటెడ్ ఫ్యామిలీ, మన తమిళ్లో కూటు కుటుంబం, అదే బెస్ట్. అందరూ ఉంటావాల. అప్పుడు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ అంతా ఒకే ఫ్యామిలీ ఉంటారు. ఇప్పుడు బ్రదర్స్ లేదు, సెపరేట్ అయింది. అది ఇప్పుడు ఒక్క బ్రదర్ లేక ఒక్క డాటర్ అంతే. ఏమి ఇది ఫ్యామిలీ. అదే అంతా ఎక్కువ ఉంటే అందరూ ఐశ్వర్యం వస్తుంది, బాగా ఉంటారు. అదే బెస్ట్ ఫ్యామిలీ సిస్టమ్ మళ్ళీ రావాల. గురువు గారు, మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువ సంపద ఉండి అన్నీ ఉన్న వాళ్ళకి అనువుగా ఉండే పిల్లలు, అంటే మేము చదివిపించుకుంటాము అన్న స్తోమత ఉన్న వాళ్ళకి అంత జ్ఞానం ఉండే పిల్లలు ఉండరు. అంటే లక్ష్మీ సరస్వతి ఒకే దగ్గర ఉండరు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది వాస్తవమైన ఒక అపోహగా తీసుకోవచ్చు అంటారా? అది జనరలీ ఇట్స్ కరెక్ట్. లక్ష్మి ఉండేదే సరస్వతి రాదు, సరస్వతి ఉంటే లక్ష్మి రాదు. ఎందుకంటే లక్ష్మి ఎక్కువ ఉంది, వాళ్ళు రిచ్ ఫ్యామిలీ, వాళ్ళకు ఎడ్యుకేషన్ అక్కర్లేదు. చాలా డబ్బు ఉంది కదా, మన ఏమిటి అంటే అది వాళ్ళకు ఎక్కువ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ కంపెనీ దగ్గర అందరూ రిక్రూట్ చేసి చాలా బ్రిలియంట్ రిక్రూట్ చేశారు. అంటే చాలా డబ్బు ఉంది వాళ్ళకు. వాళ్ళు మంచి వాళ్ళు, డబ్బు ఉండే వాళ్ళు ఎంప్లాయీ కాదు, ఎడ్యుకేషన్ వాళ్ళు అక్కడ పెడతారు. అప్పుడు లక్ష్మీ సరస్వతి ఒకే ప్లేస్లో ఉందా? అది ఏమి చెప్తారే, చాలా సంపత్తి ఉంటే వాళ్ళు సన్ను బాగా చదువుకోరు. అంటే వాళ్ళకి అక్కర్లేదు, డబ్బు సంపాదించి ఉద్యోగం లేదు. అది వాళ్ళు 90% రిచ్ ఫ్యామిలీ సన్స్ ఆర్ అంత ఎడ్యుకేషన్ లేదు. అంటే అది ఫ్యామిలీ అంటే వాళ్ళకి అసిస్టెంట్ అంతా ఎడ్యుకేషన్ వస్తారు. ఎడ్యుకేషన్ అంతా ఉన్నారంటే వాళ్ళు ఉంటే పువర్, వాళ్ళు ఇక్కడే జాబ్ చేయితే వాళ్ళు ఏంటే ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ అంతా వస్తుంది. అంటే వాళ్ళు ఎర్న్ చేసి మంచి ఎడ్యుకేషన్ కావాలా. అప్పుడు మంచి ఎడ్యుకేషన్ అంటే చాలా 24 hours రీడ్ చేసి మంచి స్కోర్ చేసి వస్తారు. మీరు పావర్టీ ఉంది అక్కడ సరస్వతి వాళ్ళకు మంచి అమౌంట్ లక్ష్మి ఇస్తారు. సరస్వతి కటాక్షం వచ్చిందే లక్ష్మీ కటాక్షం వస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉందే సరస్వతి కటాక్షం వస్తుంది. రెండు సహాయం అవుతుంది. చాలా పెద్ద పీపుల్, రిచ్ పీపుల్ కింద చాలా ఎడ్యుకేషనలిస్టే ఉన్నారు. ఇప్పుడు చార్టర్డ్ అకౌంట్ ఉన్నారు, ఆడిటరే వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు చేశారు. ఎంత వాళ్ళకి అంతా తెలుసు. అప్పుడు సహాయం సరస్వతికి, లక్ష్మికి ఇది. అది ఒకే సైడ్లో కాదు, వాళ్ళు ఇంటర్ లింక్. అది సరస్వతి ఎంత అంటే ఉంటే వాళ్ళకు డబ్బు ఉంటే వాళ్ళకు ఎందుకు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే మన దగ్గర 10 ఐఏఎస్ ఉన్నారు, 10 ఐపీఎస్ ఉన్నారు. ఎందుకుంటే మీరు పొలిటీషియన్ చూడండి, వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా స్మాల్, అంత పెద్ద కాదు, కానీ వాళ్ళు కింద ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అంతా ఉన్నారు. ఎడ్యుకేషన్ అంటే కానీ ఎడ్యుకేషన్ మస్ట్. అప్పుడు ఉందే డబ్బు వస్తుంది అక్కడ. సరస్వతి ఇంటర్లింక్ ఇది. అయితే ఇప్పుడు లక్ష్మి అనగానే ఒక డబ్బుగా మాత్రమే చూస్తుంటాం, సరస్వతి అనగానే ఒక విద్యగా మాత్రమే చూస్తుంటాం. కానీ అది వాస్తవం కాదు. లక్ష్మి అనంటే ఒక డబ్బు మాత్రమే కాదు, మన ఆరోగ్యము, మన ఇంట్లో ఉండే ఆ రిలేషన్స్, అనుబంధాలు అన్నీ కూడా సంపద, అది లక్ష్మి కిందకే వస్తుంది అని అంటారు. ఇప్పుడు సరస్వతి అనగానే ఒక విద్య, మనం చదువుకునే విద్య మాత్రమే కాదు, మనం నేర్చుకునే జ్ఞానం అని చెప్తూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? అది కాదండి. మీ పేరు ఏమిటి? విజిత. మీ మదర్కు మీరు డాటర్. అవును. మీ డాటర్కి మీరు మదర్, మీ సిస్టర్కి మీరు సిస్టర్. అందరూ ఒకటే. అవును. అదే అమ్మవారి స్వరూపం ఒకటే. వాళ్ళు
లక్ష్మి ఉంటే అనుగ్రహం అది వేస్తారు. అప్పుడు అమ్మవారు లక్ష్మి వచ్చి మీకు డబ్బు ఇస్తారు. వాళ్ళే సరస్వతి వచ్చి మీకు ఎడ్యుకేషన్ అంతా ఇస్తారు. వాళ్ళే దుర్గా వచ్చి మీకు అంత ధైర్యం అంతా ఇస్తారు. అది ఏ రూపంలో మీరు అడుగుతారో ఆ రూపంలో, అమ్మన అమ్మ, బ్రదర్ సిస్టర్న సిస్టర్, డాటర్న డాటర్, అంతా ఒకటే. వాళ్ళు వేరు వేరు రూపంలో చేశారు కానీ అందరూ ఒకటే. అది అంటే మీకు ఈజీ యాక్సెస్ కోసం ఇప్పుడు చేశారు ఇన్ని రూపాలు. ఇప్పుడు సరస్వతి, లక్ష్మి, దుర్గా అంతా మంత్రంలో ఎక్కువ మంత్రం ఉంది, ఎక్కువ టైం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేసే, సరస్వతికి చేసే ఇది ఓకే, లక్ష్మికి చేసే ఇది, దుర్గాకి ఇది, అది సెపరేట్ చేసే మీకు మంత్రము టైము తక్కువ అవుతుంది. అది చేశారు. ఇది ఇలా పెద్దవాళ్ళకు ఇది ఏమి కావాలా వద్దు ఉంటే వాళ్ళు శ్రీమాత్రే నమః అది చాలు, మనకు అందరూ వస్తుంది. అది చాలు ఉంటే అది సుప్రీం లెవెల్. సుప్రీం లెవెల్కి ఇది ఏమీ అవసరం కాదు. సుప్రీం లెవెల్ అందరూ వస్తుంది. 1 by 1 ధైర్యలక్ష్మి వచ్చింది. అంతా లక్ష్మి పోతూ ఉంటే ధైర్యలక్ష్మి మన దగ్గర ఉంటే చాలు, ఉంటే ధైర్యలక్ష్మి ఉంటే అంతా లక్ష్మి వస్తుంది. అంటే ధైర్యం ఎక్కడ ఉంటే మన అందరం అక్కడ వస్తున్నాము. అదే మనోధైర్యం ఇంపార్టెంట్. గురుజీ, ఇప్పుడు బుద్ధి అంటుంటారు, వాడి బుద్ధి అస్సలు బాగాలేదు, దానికి తగ్గట్టుగానే వాడి ఫలితం ఉంది అని చెప్పి. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, లేదు వాడు చేసుకున్న కర్మ ఏదైతే ఉందో గత జన్మ నుంచి దాన్ని బట్టే ఇప్పుడు వాడి బుద్ధి ఉంది అంటారు. ఈ రెండింటి మధ్య అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? వ్యత్యాసం ఏంటంటారు? బుద్ధిని బట్టి కర్మ ఉంటుందా, కర్మను బట్టి బుద్ధి ఉంటుందంటారా? కర్మ అదే పవర్. ఏమి కర్మ అవే పూర్వజన్మ కర్మ, ప్రారంభ కర్మ అంటే కర్మ అదే. అది ఏమీ ఇది లేదు. కర్మకి మీరు ఏమి ఇది కాదు. మీరు ఏమి కర్మ వస్తుంది ఆ కర్మ బట్టి మీకు అంతా జరుగుతుంది. కర్మ అవే మెయిన్. అది ఈవెన్ బ్రహ్మ చేంజ్ కర్మ, అది కర్మ బడి చాలా, అది ఏమీ ఇది అంటే తలరాత అంటారు, అది మనం చేసుకున్న కర్మే మన తలరాతగా రాసేస్తారంటారా? కానీ కొన్ని సందర్భాల్లో తలరాతను కూడా మార్చుకునే పవర్ భగవంతుని ఆరాధిస్తే అలా ఏముండదు. అంటే ఇది ఏమి అంటే మార్కండేయను వాళ్ళకి 16 వాళ్ళు ఫైనల్ వాళ్ళు శివుడు దగ్గర వచ్చి 16 years అయింది. యమధర్మరాజా వచ్చున్నారు, మరి ఏం చేసి అంటే వాళ్ళు అప్పుడు ఏమని చెప్తారు, మీరు రూల్ చేశారు, రూల్ బట్టి 16 years వాళ్ళు పోతుంది. మన కర్మ మన ధర్మం ఇదే, అదే చేసి అదే యమధర్మరాజు అని చెప్తారు. ఎందుకంటే అది ఎవరికం కామన్, ఈశ్వరుడు ఎందరికం అది ఓన్ చేంజ్. అదే ధర్మరాజా, యమధర్మరాజా అని పేరు వాళ్ళు. అప్పుడు నుంచి చెప్తే వాళ్ళు బయట వచ్చిందా మన దగ్గరే ఉంటానే, మార్కండేయుని అక్కడే ఉన్నారు, అక్కడే మార్కండేయుని. అది శివుడు జనరలీ కర్మ ఇది కాదు, ఎవరు అంతాను అది మన. ఇప్పుడు స్వామి ఎవరు చెప్తారు, మనకు ఇది రమణ ఋషి క్యాన్సర్ ఉంది, వద్దు మన కర్మ క్యాన్సర్ రావాలంటే అది ఓకే, అది ఉంటుంది, అది చేశారు. అది ఎవరికో కర్మ అంటే అది తప్పించుకోలేము. కృష్ణుడికే అది వాళ్ళు శాపం. కృష్ణుడికి ఎంత అది వాళ్ళు మీరు యాదవ అంతా ఫైట్ చేసి మీకు అదేంటే శాపం వచ్చింది, అదే వాళ్ళుగా అయింది. ద్వారక మునిగిపోవటం అది అప్పుడు ఆ స్టోన్ ఇది అయన్ అది ఇది అయింది, నీళ్ళు పెడతారు, ఆ అయన్ ఒకటి వచ్చి ఏకలీవన్ తీసి ఆ బాణం ద్వారా వాళ్ళు పోనారు కృష్ణుడు, ఏకలీవన్ ద్వారా. అది ఎవరికూ ఎస్కేప్ లేదు. రామరు అది వాళ్ళకి 14 years వనవాసం అంటే వనవాసం. అంటే ఎవరము తప్పించుకోలేము కర్మని, కానీ తగ్గించుకునే అవసరము ఏదైనా మీకు స్టోన్లో ఇక్కడ ఇది బ్లడ్ రావాలంటే పెద్ద బ్లడ్, కొంచెం బ్లడ్, స్మాల్ స్టోన్ పెట్టే స్మాల్ బ్లడ్, పెద్దది పెట్టే ఎక్కువ బ్లడ్ హాస్పిటల్ అడ్మిషన్, అది రెడ్యూస్ అవుతుంది. మీరు ప్రార్థన చేస్తే స్టోన్ పడుతుంది, అది మైల్డ్ స్టోన్ పడితే మైల్డ్ యాక్సిడెంట్ అది, బట్ యాక్సిడెంట్ ఈస్ దర్ మైల్డ్, యూ కెన్ డూ మైల్డ్. అంటే ఇదంతా జరగాలి అని అంటే దాంట్లోంచి మనం తగ్గించుకోవాలంటే భగవంతుడి ఆరాధన ముఖ్యం. అదే పెద్దవాళ్ళు శాపం వద్దు, మెయిన్ పెద్దవాళ్ళు శాపం వద్దు, తర్వాత భగవాన్ ఆశీర్వాదం కావాలా.
పెద్దవాళ్ళ శాపం వద్దు. పెద్దవాళ్ళకి ఎంత మీరు రెస్పెక్ట్ ఇచ్చి తింటే చూసింటే, మీరు ఫాదర్ మదర్ ఎప్పుడు మీరు హోమ్కి చెప్తే మీకు నరకమే, వాళ్ళకు స్వర్గం. ఫాదర్ మదర్ మీరు బయట వాళ్ళకి మంచి హోమ్, ఏజ్డ్ హోమ్ పంపిస్తే మీకు నరకమే వచ్చింది. అది చేయగలరు. ఫాదర్ మదర్ ఉంటావాల, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటావాల. పేరెంట్సే ఫస్ట్ దైవం, తర్వాత రియల్ గాడ్. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడు, మాత పిత గురు దైవం. అందరితో కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండడం నేర్చుకోవాలి. కరెక్ట్. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు అన్నారు నరకం అని చెప్పి, అంటే స్వర్గం నరకం అనేది నిజంగా ఉందా లేదు అని అంటే, ఏదైతే పాపాలు జరుగుతున్నాయో, ఏదైతే అధర్మంగా వెళ్తున్నారో ఇవన్నీ తగ్గించడం కోసం ఒక ఉదాహరణగా చెప్తుంటారా? స్వర్గం నరకం ఉంది. ఇప్పుడు కలియుగంలో మీరు ఎక్కువ ప్రాబ్లం చేసిందే నరకం ఇక్కడే వస్తుంది. ఇక్కడే వస్తుంది. మీరు ఫీల్ చేసే అంత అచ్చో ఏమీ నరకముండా ఇది అని చెప్తారు. అదే ఫీలింగ్. మంచి లైఫ్, మంచి ఇది ఫ్యామిలీ అంటే అదే మీకు హెవెన్. మంచి సంతానం, మంచి టైంలో కళ్యాణం అంతా ఇది హ్యాపీగా ఉన్నారే, అదే హెవెన్. కానీ రియల్ హెవెన్, రియల్ నరకం ఉంది. మనకు తెలియదు. మన ఆత్మ రూపమా పోతామా, అది ఎందుకు? మన ఇప్పుడు పరిస్థితిలో హెవెన్ నరకం ఇక్కడే చూస్తున్నాను, అది రెడ్యూస్ చేసుకోండి. కానీ రియల్గా ఉంది. మన ఆత్మ స్వరూపం మనకు తెలియదు, అది ఏమి అవుతుంది. కానీ ప్రత్యక్షమా ఇక్కడ అందరికీ మంచి చేసి అందరికీ మంచిగా ఉంటే ఇదే మీకు హెవెన్. అంటే నిజమైన ఆ ప్రత్యక్ష స్వర్గం నరకం ఎలా ఉంటుందో తెలియకపోయినా అది ఉంది, మనం అక్కడ అనుభవించాల్సిందే అన్న విషయం తెలుసు. ఇక్కడ మనం చేసే విధానం మంచిగా ఉంటే అక్కడ కొద్దిగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా. అయితే గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది. తెలియక చేసిన దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము, తెలిసి చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా అలా ప్రాయశ్చిత్తం కనుక చేసుకొని ఉంటే భగవంతుడు అటువంటి వారిని క్షమిస్తాడా? అది అంటే ఇప్పుడు ఆ టైంలో అంటే బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళు మీకోసం హాఫ్ సిన్స్ తీశారు. పాది మీరు 100 సిన్స్ చేసి 50 సిన్స్ వాళ్ళకు తీస్తారు. మీరు ధర్మం చేసి వాళ్ళు తీస్తారు. అదే మీరు కొబ్బరికాయ గుడికి పోతే కొబ్బరికాయ హాఫ్ ఒక పండు వాళ్ళు తీస్తారు. అవును, మీ పాపం వాళ్ళు తీస్తారు. అది వాళ్ళు జపం చేసి చాలా హోమం పూజ చేసి ఆ సిన్స్ వాళ్ళకి పోతుంది. వాళ్ళది కాదు, వీళ్ళు ఎవరిదో వచ్చింది, వాళ్ళు పూజ హోమం చేసి అది పోతుంది. కానీ మీది హాఫ్ మీరు అనుభవించేవాళ్ళ, మీరు తప్పకుండా. అందుకే అప్పుడు ఒక బ్రాహ్మణ్ వచ్చింది, అది మైనస్, అది మంచి సగుణం లేదు. ఒక బ్రాహ్మణం వచ్చింది, మంచి సగుణం లేదు. అదే 2 బ్రాహ్మణం వచ్చింది, మంచి సగుణం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇంటి చెప్తారు. అప్పుడే బ్రాహ్మణుని ఒక్కటే దానం తీస్తారు. వాళ్ళు దానం చేయవాల, దానం తీస్తారు. వాళ్ళు అంటే మన చెప్తే బ్రాహ్మణ్ అంటే మన బ్రాహ్మణం కాదు. అంటే మనకు సొంత ఇల్లు ఉంది, జల్లు ఉంది, అంతా ఉంది. రేపుకు ఏమీ లేదు. రోజు యాసగం చేసి ఆ రోజుకు మాత్రమే ఆ భోజనం వాళ్ళకి మిస్సెస్కు ఉంటే వాళ్ళే బ్రాహ్మణ్. నిత్య అగ్నిహోత్రి, నిత్య పూజ అంతా చేసే వాళ్ళంటే వాళ్ళు అందరి కోసం వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణం అంటే అందరి కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీ పాపం తీస్తుంటే మీకు బాగా అవుతుంది. వాళ్ళు పూజ, వాళ్ళు రోజు అదే, ఏమి ఉద్యోగం కాదు. వాళ్ళు హోమం చేశారు, పూజ చేశారు, జపం చేశారు, అంతే. రేపుకు ఒక్క ఇది కాదు. రేపుకు ఈవెన్ ఒక రైస్ కూడా అక్కడ కాదు. నిత్యం వ్యాసగం చేసి వాళ్ళు వంట చేయగల, అదే ట్రూ బ్రాహ్మణ్. వాళ్ళే అంత. ఇప్పుడు అందుకు కాదు అంటే మనకు సొంత ఇల్లు ఉంది, మనకి ఇన్కమ్ ఉంది, రేపుకు డబ్బు మన ఉంది, అది రియల్ అది కాదు. ఇప్పుడు ఉంటే వాళ్ళు మీరు పాపం స్వీకరించే పవర్ ఉంది, అంతే. ఇదే అది వాళ్ళు 50% తీస్తే వాళ్ళకి పోతుంది. అంటే రోజు పూజ వేరే ఏమీ కాదు. అది సర్వే యోగా సమస్యాసుగినో భవంతు ఉంటే అది వాళ్ళకు అదే ప్రత్యేకం చేశారు. గురువుగారు, అసలు
ఇంకా మళ్ళీ నాకు మానవ జన్మే వద్దు, నేను మళ్ళీ పునర్జన్మ తీసుకోను అసలు అనుకుంటే అసలు ఎటువంటి విధానం ఆచరించాలి? నిజంగా అది సాధ్యపడుతుందంటారా? మీరు మానుష జన్మమే బెస్ట్, మీరు వచ్చిందే టాప్ క్లాస్, ఉత్తమమైన. ఇదికి మీరు ఏమీ కాదు. హ్మ్. మీరు మళ్ళీ కింద రూట్ గ్రాస్ లెవెల్ లేదు మళ్ళీ రావాలా. ఆ. మీరు ఎంత పాపం చేసి అది కేతబడి మీరు నెక్స్ట్ జన్మ వస్తుంది. ఓ. నెక్స్ట్ జన్మ అది గ్రాస్ ఉంటే ఓన్లీ 1 2 3 4 5 அப்படி మనకు 5 ఇది ఉంది. హ్మ్. అందు మాదిరి ఇది ఉంది. హ్మ్. మీరు ఏమీ చేసి నెక్స్ట్ జన్మ అప్పుడు ఉంది. హ్మ్. మీకు ఏమీ వద్దు, హ్మ్. నెక్స్ట్ జన్మం వద్దు అని చెప్తే హ్మ్. మళ్ళీ మనకు చెప్తారు కదా, మాతాపిత గురుదైవం. మీరు పేరెంట్స్ ఉపాసన చేయండి, హ్మ్. తర్వాత అమ్మవారు ఉపాసన చేయండి, తప్పకుండా నెక్స్ట్ ఇది రాదు. హ్మ్. ఓకే, అంటే తల్లిదండ్రుల విషయంలో, భగవంతుడి విషయంలో కృతజ్ఞత ఉండి భగవత్ ఆరాధనలో ఉంటే అది ఇంతటితో ముక్తిని పొందవచ్చు. హ్మ్. గురుగారు, ఇంకొక క్వశ్చన్. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడే అదే చెప్తారు. మంచి జననం వచ్చింది వాళ్ళకు ఫాదర్ మదర్ ఎక్కువ టాప్లో పోతున్నారు. ఆ. మంచి జననం వచ్చింది. హ్మ్. మీరు ఇప్పుడు ప్రత్యక్షமாக ఇప్పుడు మోడీ గారు వాళ్ళు టీ వెండర్, ఆ. వాళ్ళు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ మదర్కి ఎంత సంతోషం అవుతుంది. అవును, అవును. వాళ్ళు ఒక సన్నాల వాళ్ళకి చాలా ఇది, వాళ్ళు ఇంకా 2 డోసులో ఉన్నారు, అది వేరు. కానీ ఎంత ఇది, అదే ఒక్కొక్క ఆయన చూడండి, ఎవరు ఉన్నా వాళ్ళు ఫాదర్ మదర్ ఎంత సంతోషం అవుతుంది. హ్మ్. వాళ్ళు ఉండే అది మాధవత పుణ్యం, మంచి జననం హ్మ్. చన్నుమది ఏంటి అవుతుంది. హ్మ్. ఆదిశంకరర్ వాళ్ళు మాత ఎంత ఇది, ఆదిశంకరర్ లోక గురు, హ్మ్. వాళ్ళు మాత పిత ఎంత, హ్మ్. శివగురు ఆర్యాంబ, ఇద్దరుకు అందరికీ మన అందరికీ వాళ్ళు మేము చాలా ఇది అవును. ఏంటే మంచి సత్తుత్తర లోక గురు ఇచ్చారు. హ్మ్. అదే అవును, అంటే మనందరికీ ఒక మంచి జ్ఞానాన్ని తెలియజేసే ఒక జ్ఞానిని మనందరికీ అందించారు నిజంగా. గురుగారు, ఇప్పుడు ఒక భర్త ఆ స్త్రీగా భావించి అయినా గౌరవం ఇవ్వాలి, ఒక భార్యగా భావించి కూడా తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. ఏ రకంగా ఉండాలి భార్యాభర్తల ఈ వ్యవస్థ అనేది ప్రస్తుత రోజుల్లో? మీరు ఫస్ట్ ఇది అంతా ఇప్పుడు పొలిటికల్ కొత్త ఇదిలే వేస్ట్ వస్తుంది. హ్మ్. మన ధర్మాల ఈ స్త్రీ ధర్మమే టాప్. హా. మీరు సరస్వతి నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అవును. లక్ష్మి లక్ష్మి గాడెస్ ఆఫ్ వెల్త్, గాడెస్ ఆఫ్ బ్రేవ్నెస్ దుర్గా, హ్మ్. తర్వాత శివ ఆఫ్ పార్వతి. అప్పుడు పాది ఇచ్చారు, శివ కాదు, అమ్మవారు తన పాది శివుడికి ఇచ్చారు, అదే ఒరిజినల్. హ్మ్. అమ్మవారు తన ఇది పాది శివుడికి ఇచ్చారు. హ్మ్. మహావిష్ణు హృదయ కమలంలో మహాలక్ష్మి వేసినారు, హ్మ్. బ్రహ్మము వేశారు. అంత రెస్పెక్టు లేడీస్. రమ్మని చెప్పి. ఇప్పుడు మీరు ఏదో ఒక దానం చేసే కూడా హస్బెండ్, హ్మ్. లేడీస్ వచ్చి తీర్థం వేస్తే అది కంప్లీట్ అవుతుంది, లేకపోతే అది వద్దు. మన ఇప్పుడు పూజకి వచ్చింది కూడా లేడీస్ వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళు తీర్థం వస్తే మన డబ్బు తీయాల, లేకపోతే తీయకూడదు. ఏంటంటే చెక్ అది ఉంది, సిగ్నేచర్ వేస్తారు వైఫ్, హ్మ్. లేకపోతే అది బ్లాంక్ చెక్. సిగ్నేచర్ రాయాలంటే వైఫ్, అంత పవర్ వైఫ్కే. హ్మ్. అది ఫస్ట్ లేడీస్కే మన ప్రిఫరెన్స్ ఓకే. అంతా ఇది. హ్మ్. ఇప్పుడు హాఫ్ షేర్ లేడీస్కి ఉంటేనే కాదు, హాఫ్ షేర్ ఫుల్ షేరే వాళ్ళదు, ఫుల్ షేర్ ఇది. మీరు ఇప్పుడు పెళ్ళి ఎవరు చేశారో, ఫాదర్ చేశారు, బ్రదర్ చేశారు, తర్వాత సన్ను పుట్టిండే అంటే అత్తయ్య చీరు మామ చీరు ఉంటే అంతా ఇస్తూనే ఇరుకారు లైఫ్ లాంగ్. వాళ్ళకి సిస్టర్కి సేవల, కార్తీయకి డబ్బు ఇవ్వాలా, దీపావళికి డబ్బు ఇవ్వాలా, అంతా మనకి ఇన్కన్క్లూసివ్. సిస్టర్కి అదే డాక్టర్కి చేస్తే కంపల్సరీ సేవలని చెప్తారు. అదే మన చాలా ప్రిఫరెన్స్ లేడీస్కే. గురువుగారు, మీరు కామాక్షి అమ్మవారి ఆలయంలో ఎన్ని సంవత్సరాలుగా ప్రధాన 50 years
కంప్లీటెడ్ అయింది ఇప్పుడే మకరమే 50 years అయింది. అమ్మవారి గురించి ఒక 2 మాటలు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అమ్మవారు మీరు కంచి కామాక్షి అమ్మవారు అంటే అందరికీ తెలుసు. అవును. ఎంత పవర్ అదేంటి. అమ్మవారు మీ ఇంటికి ఏం రావాలంటే లలితా సహస్రనామం పారాయణ చేయండి. లలితా సహస్రనామం ఫ్రైడే పౌర్ణమాసి చేసి మంచిది. గుడాన్నం అది చక్కెర పొంగల్ నైవేద్యం వడ అది చేసి మంచి శుక్రవారం అమ్మవారు అక్కడ కంచి కామాక్షిలో శుక్రవారం అమావాస్య పౌర్ణమాసి అలా బంగారు రథం ఉంది. పౌర్ణమాసానికి నైటు శాసిని పూజ అంటే నవావరణ పూజ చేశారు. అది చాలా పవర్. 3 నవావరణ పూజ వచ్చింది, 5 నవావరణ పూజ వచ్చింది. చాలా ఇది వాళ్ళ మనోభిష్టం బాగా అవుతుంది. చందాన బాక్యం అక్కడ ఇస్తారు. దసరా అక్కడ వచ్చి పుత్రకామాక్షి చేసిన తర్వాత రామలక్ష్మణ వర్ధచత్రం పుట్టినారు. అంత ఇది పెళ్ళికి అది మరి నిర్మాల్య మాల వేస్తాము. రోజు విశ్వరూప దర్శనం పోదు నిర్మాల మాల తీసి ఒక ప్రదర్శన చేసి 48 రోజులు లేదా మ్యాక్సిమం 60 రోజుల వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు అది మన సంతాన భాగ్యంకి మన 7,000 కపుల్స్కి ఇస్తాము. మోర్ దెన్ 6,800 కపుల్స్ బ్లెస్డ్ విత్ చైల్డ్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్. అంత పవర్ దశమహావిద్య యజ్ఞం అదే ఇప్పుడు జరుగుతుంది. అంటే లేదు అంద హోమ భస్మం సంతానత్వం చాలా విశేషం. తర్వాత ఏమీ పెయిన్ వచ్చింది కూడా అది భస్మత కొంచెం నీళ్ళు పెట్టి పేస్ట్ ఆకి చేస్తే పెయిన్ 10 మినిట్లే పోతుంది. అంత పవర్ హోమ భస్మం. 108 హెర్బల్స్ అది దాంట్లో వేసి చేస్తాము హోమం. చాలా ఇది అది రోజు 10:30కే స్టార్ట్ చేసి 12:30కి పూర్ణం అది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఆలయం విషయానికి వస్తే ఉదయం ఎన్ని గంటల నుంచి అమ్మవారికి సేవలు పూజలు ప్రారంభం అవుతాయి? 5 గంటలకు ఓపెన్ చేశారు నిర్మాల్య దర్శనం. 5:30కి గోపూజ తర్వాత అభిషేకం తర్వాత 8 to 10:30 దర్శనం. 10:30 మళ్ళీ అభిషేకం. 12:30 క్లోజ్ అవుతుంది. మళ్ళీ సాయంకాలం 4 గంటలే 4:30 వరకు దర్శనం. 4:30 6 గంటల వరకు అభిషేకం. 8:30 అర్ధజామం క్లోజ్ అవుతుంది. రోజు ఫ్రైడే ఎక్కువ అవుతుంది, 10 o'clock అవుతుంది. మామూలుగా అమ్మవారికి సేవలు ప్రత్యేకమైన పర్వదినాల్లో ఇంకేమైనా ప్రత్యేకంగా ఎటువంటి సేవలు అలంకరణలు అభిషేకాలు? గంధాలంకారం బుధవారం శనివారం ఉంది. బంగారు రథం శుక్రవారం పౌర్ణమాస అమావాస్య ఎవరీ తమిళ్ మంత్ ఫస్ట్ డే ఉంది. బంగారు రథం ఉంది. అంతే. బ్రహ్మోత్సవం ఉంది. నవరాత్రి ఉంది, వసంత నవరాత్రి. ఇప్పుడు శ్యామలా నవరాత్రి జరుగుతుంది. ఇదే హోమం వస్తుంది, శ్యామలా నవరాత్రి మధ్యలో వస్తుంది. చాలా విశేషం. బ్రహ్మోత్సవం నవరాత్రి, శారదా నవరాత్రి, వసంత నవరాత్రి 2 అక్కడ చాలా విశేషం. నైట్ చేసే పౌర్ణమి పూజ డే టైంలో చేసాం అప్పుడు 10 గంటలకు. శారదా నవరాత్రి, వసంత నవరాత్రి. శారదా నవరాత్రి రోజు కన్యా పూజ ఉంది. రోజు అమ్మవారు కన్యావా వస్తారు, అక్కడ బాలావా వచ్చారు. అది కన్యా విశేషం అక్కడ. గురువుగారు కొన్ని ఆలయాల్లో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కదా, అక్కడ విశేషంగా అలా ఏమైనా? అది అంతా గుప్తం. ఓకే. నిజంగా మిమ్మల్ని కలిసినందుకు, మీతో మాట్లాడినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నిజంగా మీ మాటల ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు నేను తెలుసుకున్నాను, మా ప్రేక్షకులకు కూడా అందించడం జరిగింది. ఇంత దూరం వచ్చి మీకు ఇంత విలువైన ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకుని ఎంతో పనులున్నా కూడా మా అందరి కోసం మీరు సమయం కేటాయించినందుకు నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. మన ఆశీర్వాదం ఐటీ చైర్మన్ అంత స్టాఫ్ అందరికీ అమ్మవారి అనుగ్రహం బాగా ఉంటావాలా. ఈ ద్వారా ఎక్కువ వ్యూవర్స్ చూస్తారు. వాళ్ళందరికీ అమ్మవారి కటాక్షం ఉంటావాలని మన ప్రార్థన చేశాము. శ్రీమాత్రే నమః. అందరి తరఫున కృతజ్ఞతలు గురువుగారు. శ్రీమాత్రే నమః.